ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మద్యం కుంభకోణం వ్యవహారం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెప్తున్నటువంటి ఈ కుంభకోణం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ముసురుకుంటోంది. తాడేపల్లి నివాసమే లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉందన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వబోతోందన్న ప్రచారం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల కథ ఏంటి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కొత్త మద్యం విధానమే దీనికి ప్రధాన కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి, అలాగే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడానికి ఆనాడు మద్యం పాలసీని రూపొందించారని ప్రత్యేక విచారణ బృందం అయినటువంటి సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సిట్ దాదాపు 350 పేజీలకు కూడినటువంటి భారీ ఛార్జ్షీట్ని నమోదు చేసిందని, ఈ నివేదిక ప్రకారం మద్యం కేసులో ఏకంగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు ప్రాక్టికల్గా ఏమీ బయట పెట్టలేకపోయినప్పటికీ కేవలం రాజకీయ కక్షతో ఇంత చేస్తున్నారని మరొక వర్గం యొక్క వాదనగా ఉంది. ప్రస్తుతం అధికారంలోకి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షపూరిత చర్యలు ఎక్కడా ఆగట్లేదని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసుల్లో ఇప్పటికే ఎందరో కీలక నేతల చుట్టూ ఈడీకి సంబంధించినటువంటి నిఘా ఉంది. ముఖ్యంగా రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కీలక నేత విజయసాయిరెడ్డి వంటి పేర్లు ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించగా కొద్ది రోజుల తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా కొద్ది రోజుల్లో జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ అరెస్టుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగిస్తాయా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఈ చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పెరిగే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ముట్టుకుంటే తాము కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటానికి సిద్ధమని పార్టీ కార్యకర్తలు మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో పనిచేసిన అంబటి రాంబాబు, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి మాజీ మంత్రులు వివిధ కేసుల్లో ఇరుక్కుని ఉండారు. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో వైసీపీ శ్రేణుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి నుంచి ఈ కేసుల్లో తమకి కానీ తమ అధినేతకు కానీ అలాంటి సంబంధాలు లేవని ఆ పార్టీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర సంస్థలను వాడుకుంటూ బురద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్ళినప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వచ్చాయి. తాజాగా వస్తున్న కథనాల మీద వైసీపీ లీగల్ టీం మరియు సీనియర్ నేతలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈడీ నోటీసులు అందజేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా విచారణకు హాజరవుతారా, లేకపోతే లీగల్ టీం ద్వారా కోర్టుని ఆశ్రయిస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఈడీ అధికారులు నేరుగా తాడేపల్లి నివాసానికి వస్తే వైసీపీ శ్రేణుల స్పందన ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక అతిపెద్ద మలుపుగా మారబోతోంది.